కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ విషయానికి వస్తే మాదాపూర్ కావూరి హిల్స్ పార్క్ లో అక్రమంగా నిర్మించిన జిమ్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కావూరి హిల్స్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్క్ లో కొంతమంది అక్రమంగా జిమ్ ఏర్పాటు చేశారు. ఈ జిమ్ తొలగించాలని పలుమార్లు ఆదేశించినా పట్టించుకోలేదు. చివరికి కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ అంశంపై సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, ఆ జిమ్ ఎవరు నిర్మించారు? సో చాలాసార్లు చెప్పారని తెలుస్తోంది, అయినా కూడా వినకపోతున్న ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు త్వరగా పిలిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం మాదాపూర్ లో ఏదైతే కావూరి హిల్స్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిపే ఒక పార్క్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళు గత కొన్ని రోజులతో కూడా ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ఫిర్యాదును తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆ ప్లేస్ కు వెళ్లి అక్కడైతే స్పోర్ట్స్ అకాడమీలో జిమ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ షెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో స్పోర్ట్స్ అకాడమీపై గత 9 రోజులుగా కావూరి అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులైతే గత 25 సంవత్సరాలుగా మేము ఈ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నాము, 25 సంవత్సరాలు మేము ఇది లీజుకు తీసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధిక్కరించి ఆ కోర్టు ఆర్డర్స్ అక్కడ అతికించి ఉన్న వాటిని కూడా చించేసి కావూరి పార్క్ అంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు మరొక హైదరాబాద్ అధికారులు కొంచెం వేస్తూ ఉన్నారు. సో అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం కారణంగా హైదరాబాద్ ఫిర్యాదు ఇవ్వడంతో జీహెచ్ఎంసీ పార్క్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఆ పార్క్ లో ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఒకవైపు నిర్వాహకులు కూడా మరోసారి కోర్టు మెట్లెక్కుతాము, ఈ ధిక్కరించిన విధానాన్ని కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ సుష్మిత.